ఇంకొకటి చూడండి, మన ల్యాండ్కి సంబంధించిన ఇది చూడాలి. ఎవరి చేతిలో ల్యాండ్ ఎక్కువగా ఉన్నది, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. చాలా అద్భుతమైన రిపోర్ట్ ఇది. ఒక రకంగా సరే ఎంతవరకు కరెక్ట్గా చేసినారు ఏంది అనేది పక్కన పెడదాం, 5-20% ఏమో, కానీ చేసినటువంటి రిపోర్ట్, దానిలో వచ్చినటువంటి ఆ లెక్కలు, ఆ స్టాటిస్టిక్స్ చూస్తే మాత్రం గట్టిగానే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ల్యాండ్ ఫ్యామిలీస్ ఓనింగ్ లెస్ దెన్ 5 acres ల్యాండ్, 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉన్న వాళ్ళు ఎంతమంది? బ్యాక్వర్డ్ క్లాస్లో 85% మంది బీసీలకి 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నది. భూమి లేని వాళ్ళు ఎంతోమంది? తక్కువ భూమి 1 నుంచి 5 ఎకరాల వరకు ఉన్న వాళ్ళు 85% బీసీలు. షెడ్యూల్డ్ క్యాస్ట్లో 90.5% ఎస్సీలకి తక్కువ భూమి ఉన్నది, 5 ఎకరాల కంటే తక్కువ. షెడ్యూల్డ్ ట్రైబ్లో 80.1% మంది 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉన్నారు. జనరల్ ఓసీల్లో 69.1% మంది 5 ఎకరాల కంటే తక్కువ భూమిని కలిగి ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫ్యామిలీస్ ఓనింగ్ 5 to 20 acres ల్యాండ్, 5 నుంచి 20 ఎకరాల భూమి కలిగిన వాళ్ళు ఎంతమంది? బీసీలు 12.2% మంది, ఎస్సీలు 7%, షెడ్యూల్డ్ ట్రైబ్స్ 17.9%. ఓకే, ఓసీలు 26.4%. భూమి ఎవరి చేతిలో ఉన్నది? సో బీసీల కంటే ఎస్సీల చేతిలో కొంత 5 నుంచి 20 ఎకరాల వరకు వాళ్ళు కొంత ఎక్కువ మొత్తం కలిగి ఉన్నారు. బీసీలది దారుణం ఉన్నది పరిస్థితి, ఎస్సీలది ఇంకా ఘోరంగా ఉన్నది పరిస్థితి. 5 నుంచి 20 ఎకరాలు ఉన్నవాళ్ళు. నెక్స్ట్ లెస్ దెన్ 20 acres, సారీ గ్రేటర్ దేనా, ఇది లెస్ దేనా? లెస్ దెన్ 20 acres ల్యాండ్ కలిగి ఉన్న వాళ్ళు, ఇది 5 to 20 acres. సో ఇక్కడ ఫ్యామిలీస్ ఓనింగ్ గ్రేటర్ దెన్ 20 acres ల్యాండ్. ఓకే, గ్రేటర్ దెన్ 20 acres, గ్రేటర్ దెన్ అంటే 20 ఎకరాలకు పైన ఉన్న వాళ్ళు ఎంతమంది? 2.9% బీసీలు కలిగి ఉన్నారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ జస్ట్ ఓన్లీ 1%. షెడ్యూల్డ్ ట్రైబ్ 20 ఎకరాల పైన ఉన్నవాళ్ళు 2%. జనరల్ క్యాస్ట్లో ఉన్నవాళ్ళు 4.4%. ఓకే, ఇప్పుడు ఇవాళ మనం లెక్కలు వేసుకోవచ్చు. రైతు భరోసా, రైతు బంధు ఎవరి చేతులకు ఎక్కువగా వెళ్తున్నది అన్నది మనం దీన్ని బట్టి మనం లెక్కలు వేసుకోవచ్చు. ఎవరి చేతిలో భూమి ఎక్కువగా ఉన్నది అన్నది మనం దీన్ని బట్టి లెక్కలు వేసుకోవచ్చు.